ఏం పేరమ్మా? నా పేరు అరుంధతి. అరుంధతి. బ్యాగరోళ్ళం మేము. హ్మ్. ఇప్పుడు ఊరు పోయి 9 ఏళ్ళు అవుతుంది. ఏ ఊరమ్మా మీది? యమలగట్టు. వేములగట్టా? యమలగట్టు. హ్మ్. ఊరు అప్పుడు మేము బ్యాగరోళ్ళం కాబట్టి మాకు నెల 15 రోజులు పాలు ఉంటదన్నమాట. హ్మ్. ఆ పాలు చేసుకున్న తర్వాత హైదరాబాద్‌లో పోయి పని చేసుకొని వస్తాం. హ్మ్. ఇక ఈడ ఇల్లు కూలిపోయి ఉండి అక్కడ హైదరాబాద్‌లో కొన్ని రోజులు ఉండి, ఇక్కడ కొన్ని రోజులు ఉండి ఒకటి ఉన్నాం. హ్మ్. ఉన్నాక తర్వాత ఓ ఇల్లు పోయినాయి, జాగాలు పోయినాయి, అన్నీ పోయినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా రూపాయి రాలేదు. ఉండి ఆలోచన చేసి మా ఆయన మొన్ననే చనిపోయిండు. నెల అయితుంది హ్మ్. చనిపోయి. హ్మ్. హ్మ్. ఒక్క రూపాయి రాలేదు. మా ఇంటి పన్నున్నాయి, అన్నీ ఉన్నాయి. హ్మ్. ఒక్క ప్యాకేజ్ వచ్చి మర్రిపోయింది. ఆయనకి అప్పుడు హెల్త్ బాగాలేక హ్మ్. మర్రెళ్ళిపోయింది. హ్మ్. ఇప్పటి వరకు రూపాయి రాలేదు అంటే నాకు. బతుకు తెరువు కోసం పోతే కూడా ఊరోళ్ళు కాదని చెప్పేసి ఇయ్యలేదు. ఊరెళ్ళకాలని చెప్పి ఇయ్యలే. ఆ! అన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు ఇగ. కొట్లాడుతూనే ఉన్నా నేను. ఏమంటున్నారు ఆర్‌డీఓ గాని, కలెక్టర్ గాని ఏమంటుర్రు? ఏమంటుర్రు, మీరు కొన్ని రోజులు ఈడుంటారు, కొన్ని రోజులు ఆడుంటారు అంటే, మేము ఊరోళ్ళు మా ఇంటి పన్ను, గిన్ని పన్ను అన్నీ ఉన్నాయి మావి. హ్మ్. ఏం లేవని కాదు, మాకు అన్ని విధాలు అన్నీ ఉన్నాయి నాయి. ఆ! ఏం లేదు. అప్పుడు ఊరు పోయింది, మరి ఊరు పోయింది మాది. ఆ! పొలం పోయింది. పొలంది అప్పుడు 6 లక్షలు ఇచ్చిర్రు. ఆ! పెద్దగా మా ఇంటి పన్ను. 2015లో కూడా కట్టిరుగా ఇంటి పన్ను. హ్మ్. ఆ! ఇంటి పన్ను, ఇది మా ఓట్లు, ఇది మా పాత ఇంటి నంబరు. ఆ! ఇవన్నీ ఉన్నాయి మావి. ఇప్పటిదాకా ఇగో ప్యాకేజ్ లేదు, ఏం లేదు. మా ఆయన వేములగట్టు చూడండి. టెన్షన్ పడి మా ఆయన చనిపోయిండు. ఒక్క నిమిషం అమ్మ ఏడవకు పర్లేదు. టెన్షన్ తోటి చనిపోయిండా? టెన్షన్ ఇగ అన్ని అంటే పనులు లేక, ఏం లేక, ఏం చేయాలా అని టెన్షన్ బాగా పడ్డాడు. పడి మొన్న స్ట్రోక్ వచ్చింది. ఆ! 1 మంత్ 10 డేస్ ఇప్పుడు అయితుంది. మీ కుటుంబానికి జర ఏం లేదు బెనిఫిట్లు అసలు ఉంటాయి. ఎవరు లేరు ఇగ. నేను ఒక్కదాన్నే, నా ముగ్గురు పిల్లలున్నారు. హ్మ్. మరి జీవనోపాధి ఎట్లా ఎట్లా బతుకుతున్నారు? అదే అర్థమైతలేదు మాకు. ఇల్లు లేదు, వ్యాన్ ఇల్లు లేదు. లేదు, జాగ లేదు, పైసలు ప్యాకేజ్ కూడా రాలేదు. వచ్చి మర్రిపోయింది. ఆ! ఇప్పటిదాకా అయితే ఏం లేదు ఇగ. ఆ! ఇప్పటి నుంచి వాడు ఉన్నాం. ఇప్పుడు 6 ఏళ్ళు, 5 ఏళ్ళు వచ్చి ఇక్కడనే ఉన్నాం. ఆ! నీ గోస, నీ ఏడుపుని ఎవరు పట్టించుకుంటలేరు. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఎప్పుడో ఎన్ని సార్లు కలెక్టర్ ఆఫీస్‌కి రాసి ఆర్‌డీ ఆఫీస్‌కి పోయినా, కలెక్టర్ ఆఫీస్ తిరిగి చాలా అలసిపోయినాం ఇగ. హ్మ్. గోస పడుతున్నా కనికరం లేదు ఎవలికి. లేదు, ఎవరున్నా దయచేసి ఇప్పుడన్నా చేస్తారేమో అని హ్మ్. ఆలోచన. చూస్తున్నారు కదా! ఈ తల్లి బాధ. ఇగో 2015లో కూడా గరిపటి కట్టింది. 30/11/2015లో కూడా గరిపట్టి కట్టింది. గ్రామ పంచాయతీ కార్యాలయం వేములగట్టు. క్లియర్‌గా గ్రామ పంచాయతీ కార్యాలయానికి మా పాపిల్లి పే చేసినట్టుగా, ఆమె ఓటర్ లిస్ట్‌లో ఉన్నట్టుగా. ఓటర్ లిస్టు, మా ఇదేంటి? ఇంటి పన్ను. ఇంటి పన్నులు. ఇవి ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం ఆధారాలు కావాలి? ఆర్‌డీఓ గారికి గాని, కలెక్టర్ గానికి గాని ఆధార్ కార్డు. ఇంకో హ్మ్. మా ఆయన అక్కడ ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ పాస్‌బుక్, మా కేవైసీ నంబరు, హ్మ్. ఇగ మా ఆయన పాస్‌బుక్, హ్మ్. ల్యాండ్ పాస్‌బుక్కా? బ్యాంక్ పాస్‌బుక్. హ్మ్. అప్పుడు చేసిర్రు. అప్పుడు పోయిన ఊరు ఆ! 2019లో పోయింది చూడండి ఊరు. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే సో ఉన్నాం. ఇంత క్లియర్‌గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికి కూడా ఊరోళ్ళు గాని ఇట్లా చాలా మందిని అభాగ్యులని, అండదండ లేనోళ్ళని, లేకపోతే డబ్బులు ఇవ్వకుండా ఉండేటోళ్ళని, పేదోళ్ళందరిని కూడా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళకి ఇప్పటిదాకా కూడా ప్యాకేజీలు ఇయ్యలే. ఇట్లాంటి తల్లుల గోస, ఎంతమంది గోస తలిగి ఆ గత ప్రభుత్వం ఇట్లా అయిపోయిందని చెప్పుకోవచ్చు ఒక మా రకంగా. ఆయన ఉంటే ఊరు చేస్తుండే. ఇప్పుడు బొందలు తవ్వాలంటే మేమేనా హ్మ్. బ్యాగరోళ్ళం. హ్మ్. ఇప్పుడు ఆయన లేడు. ఇప్పుడు నేను పోయి చేయగలుగుతానా? హ్మ్. చేయలేను. హ్మ్. ఇప్పుడు నా బతుకేంది, పరిస్థితి ఏంది? ఇక వాళ్ళకే తెలవాలి. హ్మ్. కేసీఆర్‌కి తెలవాలి, రేవంత్ రెడ్డికి తెలవాలి. హ్మ్. చాలా కష్టంతో కూడుకున్న పని వీళ్ళది. మళ్ళా ఎవరు చేయలేని పని ఇది. ఎవరైనా చనిపోతే బొందలు తవ్వుతారు వాళ్ళు. మేము బొందలు అట్లాంటిది తవ్వుతాం. ఇంటికి మగ దిక్కు లేకుండా అయింది. ఇప్పుడు అవే పరిస్థితి ఉండదు. ఇప్పుడు బతుకు తెరువుకి ఏమైనా హైదరాబాద్‌కి పోయి ఇళ్ళలో పని చేసుకుందామంటేనేమో ఊర్లే ఉంటలేవని చెప్పేసి మళ్ళీ ప్యాకేజ్ చేయడం అని అది కొంత బాధ. ప్యాకేజీ వచ్చి మళ్ళీ మరిపోయిందని అంటుంది. మరి ప్యాకేజీ మీద ఎక్కడుంది? ఎందుకు ఇవ్వట్లేదు? మరి స్థానిక ప్రజాప్రతినిధులు ఈమెకు ఏం హెల్ప్ చేయనట్టే కనబడుతుంది. ఎవరు మీ సర్పంచులు గాని వాళ్ళు వీళ్ళు ఎవరు ఏం హెల్ప్ చేయలేదా మరి? వాళ్ళు చేస్తా అంటున్నారు. వాళ్ళు కూడా ఆ! చేస్తా అంటున్నారు. హ్మ్. సో, ఇప్పుడు మరి ఇవన్నీ కాగితాలు పట్టుకొని ఎటు తిరుగుతున్నావా? ఎవరైనా వచ్చి ఇస్తారేమో అని తిరుగుతున్నావా? పోయినా ఆల్రెడీ అన్ని సబ్మిట్ చేసిన. క్యా మన ఎంఆర్ ఆఫీస్ పోయినా, సిద్దిపేట పోయినా, హ్మ్. అన్ని పోయినా. హ్మ్. అన్ని పోయినా కూడా ఏం లేదు. ఇప్పటిదాకా అయితే చేస్తాం. వచ్చడం, రాసుకోవడం, పోవడం. ఒక ప్యాకేజ్ రావాలే. ప్యాకేజ్ ప్లాటు, రావాలా, ఇల్లు. ఫ్లాట్. హ్మ్. ఇల్లు అయితే ఇల్లు, ఫ్లాట్ అయితే ఫ్లాట్. హ్మ్. 2 పెండింగ్. ఇల్లు పెండింగ్, ఫ్లాట్ ప్యాకేజ్ ఉంది. ఆ! 2 ఉన్నాయి. పిల్లలు ఎంతమందమ్మా? ముగ్గురు పిల్లలున్నారు. ముగ్గురు పిల్లలా? హ్మ్. హ్మ్. ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ముగ్గురు పిల్లల్ని సాదాలే, మీరు సాదాలి, బతకాలే. మేము బతకాలి. హ్మ్. హ్మ్. ఇల్లు ఏదో నామకావాసి ఇల్లు ఒకటే ఉంది. కానీ ఇల్లు క్లియర్‌గా లేదు. మిగతాది తినాలి గదా! ఆ! ఇగ ఏం లేదు. ఇగ గదే ఉంది నా బాధ. హ్మ్. సరే. బతకడం అయితే కష్టంగా ఉంది. నా బతుకైతే నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది.